మీరు కూడా బిఆర్ ర్యాంక్ లో చాలా మ్యాచెస్ ఓడిపోతున్నారా? మీరు వచ్చేసి మంచిగా ర్యాంక్ పుష్ చేయలేకపోతున్నారా? గ్రాండ్ మాస్టర్ పోలేకపోతున్నారా? మాస్టర్ పోలేకపోతున్నారా? ఖచ్చితంగా మీరు కొన్ని మిస్టేక్ అయితే చేస్తూ ఉంటారు. సో ఆ మిస్టేక్ ని క్లియర్ చేయడానికి ఈ రోజు వచ్చాను. సో టాప్ 10 మిస్టేక్స్ అయితే చెప్తాను మీరు చేసేది. సో ఇది అయితే చేయకుండా ఉంటే చాలు, మీరైతే గ్రాండ్ మాస్టర్ ఈజీగా పోవచ్చు. ఓకేనా? ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి మనం ప్రతి మ్యాచ్ లో ఒకటే స్ట్రాటజీ యూజ్ చేయడం అనమాట. మన స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే, మనం ఒకసారి ఎండింగ్ దిగామంటే సో ఒక 3-4 టైమ్స్ కూడా ఎండింగ్ అనే దిగుతాం. సో ఎందుకంటే ప్లస్ పడుతుందని. అలా అయితే దిగకూడదు అనమాట. ఒకసారి ఎండింగ్ లో దిగిన తర్వాత ఒకసారి అయితే లోపల దిగాలి, ఒకసారి ఎండింగ్ దిగాలి. సో అలా అయితే మన స్ట్రాటజీ అయితే కొంచెం వర్క్ అవుతుంది, గేమ్ ప్లే కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా? సెకండ్ మిస్టేక్ వచ్చేసి మన లాబీలో సో పెద్ద ప్లేయర్లు వచ్చారా చిన్న ప్లేయర్లు వచ్చారా చూడకపోవడం. అది వచ్చేసి పెద్ద మిస్టేక్ అనమాట. అది మీరైతే అక్కడ చిన్న ప్లేయర్స్ ఉంటే లోపల దిగండి, అంటే మ్యాప్ సెంటర్లో దిగి కిల్స్ అయితే కొట్టుకోండి. ఒకవేళ మీకు లాబీ చాలా హార్డ్గా వచ్చిందంటే జోన్ పుష్ చేయండి, అంటే ఒకళ్ళు జోన్ పుష్కి ఒకళ్ళు ఉంచండి. అండ్ ముగ్గురు అయితే రస్ ఆడండి, మీకు జోన్ పుషర్ వచ్చేసి 20 ఇస్తూ ఉంటాడు అండ్ మీకైతే ప్లేస్ పడుతుంది. టాప్ 3 మిస్టేక్ వచ్చేసి మీరైతే జోన్కి కరెక్ట్ టైంకి వెళ్ళకపోవడం. సో జోన్కి కరెక్ట్ టైంకి వెళ్ళకపోతే మిమ్మల్ని అయితే ఎనిమిస్ అయితే ఈజీ కొట్టేస్తారు. సో మీరైతే జోన్కి వెళ్ళేటప్పుడు కొంచెం రొటేషన్ చేసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళాలి. అండ్ ఎనిమిస్ ఉన్నారా లేరా అని చూసుకుంటూ వెళ్తే మీకైతే ప్లేస్ పడే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. గాయస్ వీడియో వచ్చేసి కొంచెం లాంగ్ అయిపోతుంది, దానివల్లే ఈ రోజు అయితే 3 చెప్తున్నాను. సో ఎక్కువ అయితే చెప్పట్లేదు. సో రేపు అయితే మిగతా చెప్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చుంటే ప్లీజ్ గైస్, అర్థం చేసుకోండి. బై బై.